స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై జీవో జారీ చేసేందుకు రేవంత్ సర్కారు సిద్ధమైంది. బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తూ 1-2 రోజుల్లోనే ఈ జీవో ఇవ్వాలని చూస్తుంది. ఇలా వేరువేరుగా రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల తమకు నష్టం జరుగుతుందని ఎస్సీ ఎస్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం జీవో ఇచ్చినా కోర్టులో నిలవదని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిజర్వేషన్ల పేరిట పాలకులు నయా డ్రామాకు తెరలేపారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. 1-2 రోజుల్లో జీవో వెలువడనుంది. 2024 కులగణన సర్వే ప్రాతిపదికన బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అయితే రిజర్వేషన్లు 50%కి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా 50%కి పైగా రిజర్వేషన్లు పెంచుతూ రేవంత్ సర్కార్ ఇచ్చే జీవో న్యాయస్థానంలో నిలవదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా రిజర్వేషన్ల జీవోను కోర్టులో సవాలు చేస్తే వారిపైనే నిందలు వేయాలని, తాము రిజర్వేషన్లు ఇవ్వాలని చూసినా అడ్డుకున్నారని గాయి చేసి చేతులు దులుపుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం సాయంత్రంలోపే స్థానిక సంస్థల రిజర్వేషన్లు రఫ్ గా పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులెవరూ ఈ సమాచారాన్ని లీక్ చేయవద్దని, ప్రభుత్వం జీవో ఇచ్చిన రిజర్వేషన్ల స్థానాలను మాత్రమే వెల్లడించాలని సూచించారు. ఇవాళ లేదా రేపు రిజర్వేషన్ల జీవో ఇవ్వాలని సర్కారు భావిస్తున్నట్టు తెలిసిందే. ఒకరోజు గ్రామ పంచాయతీ వార్డులపై, మరొక రోజు ఎంపీటీసీ, ఇంకో రోజు జెడ్పీటీసీ, ఇలా 2-3 రోజుల్లోనే రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని చూస్తోంది. దసరాకు అటు ఇటుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా షెడ్యూల్ ప్రకటన చేయించాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్ లోనే ఉంది. రాజకీయాలతో పాటు విద్య, ఉద్యోగాంశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర కేబినెట్లు తీర్మానించి ఉభయ సభల్లో ఆమోదించిన 2 బిల్లులను గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించారు. 4 నెలలవుతున్నా వాటిని రాష్ట్రపతి ఆమోదించలేదు, తిరిగి పంపలేదు. ఇవన్నీ కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండగా ఇప్పుడు జీవో ద్వారా మరో నాటకానికి కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. స్థానిక ఎన్నికలను ఎదుర్కోలేక 42% బీసీ రిజర్వేషన్ల పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ కాలయాపన చేస్తోందని విమర్శిస్తున్నాయి. బీసీలకు 2024 కులగణన సర్వే, ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఎస్సీ ఎస్టీలకు 1% స్థానాలు తగ్గుతాయని ఆయా వర్గాలు వాపోతున్నాయి. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినట్లు బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేసుకుని లబ్ధి పొందడం కోసం కాంగ్రెస్ సర్కార్ కొత్త డ్రామాకు తెరతీసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 31 జెడ్పీలు, 565 జెడ్పీటీసీ, అదే సంఖ్యలో ఎంపీపీ స్థానాలు, 5763 ఎంపీటీసీ స్థానాలు, 12760 గ్రామ పంచాయతీలు, 1,12,534 పంచాయతీ వార్డులున్నాయి. జనాభాతో పాటు గతంతో పోలిస్తే బీసీ రిజర్వేషన్ కూడా పెరిగినందున సీట్ల సంఖ్య కూడా 10% మేరకు పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఖరారు కానున్నందున ఇప్పటి జనాభాతో పోలిస్తే వారికి 10% సీట్లు తగ్గుతాయని ఆయా వర్గాలు ఆరోపిస్తున్నాయి. జనరల్ స్థానాలు కూడా సగానికి తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రిజర్వేషన్లు పెరిగినందున జనరల్ స్థానాలు బీసీలకు చెందుతాయని అంటున్నారు. సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు విధించిన గడువుకు ఇంకా 7 రోజులే మిగిలింది. ఇప్పటి వరకు రిజర్వేషన్లు సైతం సర్కారు కొలిక్కి తీసుకురాలేకపోయింది. ఇప్పటికీ ఎన్నికల నిర్వహణ పరిస్థితి గాలిలో దీపంలాగే ఉంది.
దీంతో సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని స్పష్టమవుతోంది. అయితే న్యాయస్థానంలో జీవో నిలవకపోయినా 2 రోజుల్లో రిజర్వేషన్ల జీవో ఇచ్చి కోర్టుకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించామని చెప్పాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. నెల రోజుల్లో పూర్తి చేస్తామని, మరింత సమయం కావాలంటూ కోరాలని యోచిస్తోంది. అయితే ప్రభుత్వ వినతిని హైకోర్టు స్వీకరిస్తుందా? తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతాయి అనేది ఆసక్తికరంగా మారింది.